ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు దిశానిర్దేశం చేసి విశాఖ నగరం నిర్వహించిన వైజాగ్ బిగ్గెస్ట్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026 అండ్ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ విజయంగా నిర్వహించబడింది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ బ్లూ రిబ్బన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ దేశాలకు చెందిన సుమారు 30 విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పైడా కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవటానికి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్లు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రశంసించారు. భవిష్యత్తులో విద్యార్థుల కోసం మరిన్ని ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ పి సంతోష్ కుమార్ మాట్లాడుతూ తన 18 ఏళ్ల వృత్తి జీవితంలో విశాఖ విద్యార్థుల నుండి వచ్చినంతటి అద్భుతమైన స్పందన ఎక్కడా చూడలేదని హర్షం వ్యక్తం చేశారు. విదేశీ ప్రయాణానికి ముందే విద్యార్థులను సిద్ధం చేసేందుకు జంప్ స్టార్ట్ క్యాంపస్ ప్రోగ్రాం అందుబాటులో ఉందని, మరిన్ని వివరాలకు తమ వెబ్సైట్ ను సంప్రదించాలని కోరారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు బ్లూ రిబ్బన్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్గా ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయో ఏ రకంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చో చెప్పడానికి విశాఖపట్నం వచ్చినందుకు ముందుగా సంతోష్ కుమార్ ఫ్రమ్ బ్లూ రిబ్బన్కి విశాఖపట్నం స్టూడెంట్స్ తరఫున ప్రజల తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంచుమించుగా 30 ఆర్గనైజేషన్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ని డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి అలాగే ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని తీసుకొచ్చినందుకు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ విశాఖపట్నం స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుని డిగ్రీ పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు ఏమి చేయాలి నెక్స్ట్, ఎందులో వాళ్ళ కెరీర్ని ఏ రకంగా మలుచుకోవాలి అని చెప్పి డిగ్రీ పూర్తయిన తర్వాత తెలుసుకోవడానికి ఈ యొక్క అవకాశం చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఇంతమంది దగ్గరికి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఇది మామూలుగా సాధ్యపడే విషయం కాదు. కానీ ఒక్క ప్లేస్లో ఒక్క రోజులో ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మంచి అవకాశం స్టూడెంట్స్కి. ఇలాంటివి ఇంతకుముందు కూడా చాలామంది పెట్టారు, కానీ నేను కూడా ఇంతకుముందు చాలా వాటికి వెళ్ళాను, అడ్రస్ చేశాను. కానీ ఈరోజు స్టూడెంట్స్లో వచ్చిన రెస్పాన్సు నిజంగా చాలా ఆశ్చర్యకరం వేస్తుంది. అంటే దీని గురించి తెలుసుకున్నది ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా డిగ్రీ పూర్తయిన తర్వాత ఏం చేయాలి, ముందు తన జీవితాన్ని ఎలాగ మార్చుకోవాలి, ఏ రకం చేస్తే తనకి ఉన్న ఆసక్తి ప్రతి విద్యార్థిలోనూ పెరిగినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు ఇంత ఆసక్తి ఏ స్టూడెంట్స్ కనపరచలేదు. కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి, అవకాశాలు పెరుగుతున్నాయి. దేశ విదేశాలకి వెళ్ళటానికి గవర్నమెంట్ కూడా లోన్స్ ఇస్తున్నది. మాత్రం కష్టపడకుండా పెద్ద విద్య పూర్తి చేసుకోవడానికి అవకాశాలు పుష్కలంగా వస్తున్నాయి. కాబట్టి విద్యార్థుల్లో కూడా ఆసక్తి పెరిగి వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఇందాక సంతోష్ చెప్తున్నాడు, 18 years ఆఫ్ హిస్ కెరీర్లో ఇంతమంది స్టూడెంట్స్ వచ్చి ఆపర్చునిటీస్ గురించి తెలుసుకోవడానికి హాల్ సరిపోక బయట వెయిట్ చేయాల్సినంత అవసరం ఇప్పుడు దాకా తను చూడలేదని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ క్లియర్లీ షోయింగ్ అవర్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ ఎకానమీ. మన భారతదేశం ముందు ఎంత మంచి ప్రగతి సాధిస్తుందనటానికి ఈరోజు స్టూడెంట్స్లో కలిగిన ఈ యొక్క చైతన్యమే మనకు ఉదాహరణగా తీసుకోవచ్చు. నా లైఫ్లో నా 18 years ఆఫ్ కెరియర్లో ఇంత పెద్ద క్రౌడ్ ఎక్కడ చూడలేను. ఆల్మోస్ట్ దెర్ ఆర్ 200 more students who are waiting in the downstairs. వాళ్ళకి ఎలా నేను సహకరించాలో తెలియక హాల్స్ వీఆర్ ఫిల్లింగ్ ఇట్ అప్. ఇవన్నీ వాట్ ఈస్ ద రీజన్? ఐ థాట్ నేనేమనుకున్నానంటే ఉట్టి ఎడ్యుకేషన్ ఫెయిర్ ఒకటే కాదు, ఎక్స్పో ఉండాలి, ఇండస్ట్రీస్ రావాలి, కార్పొరేట్ ట్రైనర్స్ రావాలి, ఇంటర్న్షిప్స్ వచ్చే కంపెనీస్ ముందుకు రావాలి, ఫారిన్ యూనివర్సిటీస్ రావాలి ఆబ్వియస్లీ. సో I am Santosh Kumar Pabba, Director for Blue Ribbon Overseas, Blue Ribbon Immigration and Blue Ribbon Global Technology group of companies. I am 18 years of career lo we have done 16,000 visas చేసాము, స్టూడెంట్ వీసాస్ అండ్ ఇమిగ్రేషన్ సపరేట్గా.
మా ఆఫీసెస్ అబ్రాడ్లో కూడా ఉన్నాయి. యుఎస్లో ఉంది, యూకేలో ఉంది, జర్మనీలో ఉంది, దుబాయ్లో ఉంది అండ్ ఇండియాలో 38 లొకేషన్స్లో ఉన్నాయి. ఇక్కడికి యూకే నుంచి, యుఎస్ నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా, యూరోప్ ఇప్పుడున్న మార్కెట్లో అన్ని కంట్రీస్ ఒక ప్లేస్లో ఉంటే ఏ కంట్రీకి వెళ్ళాలో ఒకటి. సెకండ్, ఎడ్యుకేషన్ లోన్స్ అనే క్వశ్చన్స్ వస్తే వీ హ్యావ్ బ్యాంకర్స్ టుడే. బ్యాంక్స్ ఇక్కడికే వచ్చాయి. నాన్ కొలాటరల్తోని మీరు వెళ్ళొచ్చు. అసలు ఏ కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా 80% స్కాలర్షిప్ వస్తే బ్యాలెన్స్ 20% లోన్తో వెళ్ళిపోవచ్చు.